అమ్మవారి నాభి నుంచి రోమరాజి పైకి వెళుతుందిట. ఆ వెళుతున్నప్పుడు ఎలా భావన చేయాలంటే, నాభి అంటే అంతరిక్షం, అంతరిక్షం నుంచి వచ్చిన అనేక రకమైన రశ్ములు అనగా జ్యోతిర్మయ కిరణపుంజములు అవి వెలికి వస్తున్నాయట. ఈ కిరణపుంజములు ఎన్నున్నాయో, ఒక్కసారి ఆకాశంలో కిరణపుంజములు ఎన్ని లెక్కలేవు. కానీ మనకు పనికొస్తున్న కిరణాలు ఎన్ని? రెండే, సూర్యుడు చంద్రుడు. అవునా కదా? చూడండి ఇక్కడ ఆ నాభ్యాల వాలము నుంచి కిరణపుంజములు అనేటువంటి నూగారు పైకి బయలుదేరితే ఆ తీగకి 2 పళ్ళు వచ్చేట. ఎవరికైనా తీగక్కర్లే, పండే కావాలి. కానీ తీగ లేకపోతే పండు రాదు, అది వేరే విషయం. కనుకనే అంతరిక్షం అనేటువంటి నాభి నుంచి కాంతిపుంజములు జ్యోతిపుంజములని నూగారు బయటకు బయలుదేరితే సూర్యచంద్రులనే 2 పళ్ళు వచ్చేటండి. దానికి అంత చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ. ఆ పళ్ళే ప్రపంచాన్ని పోషించేటప్పుడు వక్షస్థలం. అక్కడ ఆ భావన సరిగ్గా అందుకోవాలి. అదే నాభ్యాల వాల రోమాళి లతాపుల కుచద్వయి అంటే అంతరిక్ష స్వరూపమైనటువంటి అమ్మవారి నాభి నుంచి సమస్త జ్యోతిర్మండలములకి పనికొచ్చే కాంతిపుంజములు బయలుదేరితే ఆ కాంతిపుంజముల తీగకి పండినటువంటి 2 పళ్ళుగా సూర్యచంద్రులు అనబడే వక్షస్థలం ప్రకాశిస్తూ ఉన్నది. నాభ్యాల వాల రోమాళి లతాపల కుచద్వయి లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ. అయితే తీగంటూ కనిపించింది గనక పాదంటూ ఉందని ఊహించుకోవాలి, కానీ అమ్మ పాదు కనిపించట్లేదమ్మా అన్నాడు ఇక్కడ. పాదు కనిపించట్లేదామంటే నాభి ఉన్న చోట నడుము కనిపించట్లేదుట. నడుము కనిపించట్లేదంటే అర్థం అంత సన్నని నడుము, సర్వసాముద్రిక లక్షణములు ఉన్నది. ఎంత కవిత్వం అండి కనబడుతోంది లలితా సహస్రనామంలో. ఎంతకంటే కవిత్వం ఎవరైనా చెప్పగలరా? వశిన్యాది వాగ్దేవతల కంటే కవిత్వం ఎవరు చెప్పగలరు? అందుకే లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ. ఆ రోమలతను బట్టి ఆ నడుమును ఊహించవలసిందే. సమున్నేయ అంటే ఊహించవలసినదే తప్ప లేదు. అది ఇక్కడ అస్తి నాస్తి విచికిత్సా హేతు సాతోదరిన్ అంటారు శ్రీనాథ మహాకవి. ఉందా లేదా అనిపించేటటువంటి శూన్యం వంటి నడుము. మరి శూన్యమేగా అంతరిక్షము అని చెప్పడానికి చోటు. అందుకే శూన్యమైనటువంటి నడుము, అంతరిక్షమైన నాభి, జ్యోతిపుంజములైన రశ్మికిరణములు, ఫలస్వరూపుని సూర్యచంద్రులు. ఎంత అద్భుతంగా సరిపోతున్నదండి భావం అంతా కూడా. అందుకు స్తనభారదళన్ మధ్య పట్టబంధవళిత్రయ. అమ్మవారి వక్షస్థలం యొక్క బరువుకి ఆ సన్నని నడుము నిలవలేకపోతే అక్కడ కట్టిన కట్టులాగా 3 కట్లు కట్టారా అన్నట్టు 3 తీగలు ఉన్నాయి, 3 వంపులు, 3 మడతలు ఉన్నాయటండి. అది వర్ణిస్తారు శంకర భగవత్పాలు. ఈ విధంగా వర్ణించారు. ఇది సరిగ్గా అమ్మవారి యొక్క ఆ కటి వద్ద ఉన్న 3 గీతలు. ఈ 3 గీతల్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఇది కూడా సాముద్రిక శాస్త్ర ప్రకారంగా సులక్షణములు. ఒక చక్కని సాముద్రిక లక్షణములు అన్నీ సమకూడినటువంటి పురుష స్వరూపం కానీ స్త్రీ స్వరూపం కానీ ఎలా ఉంటుంది అని వర్ణిస్తే, అన్ని సాముద్రిక లక్షణములు కలిగిన పురుషుడు కానీ స్త్రీ కానీ భూమి మీద దొరకడండి. ఏదో కొన్ని సులక్షణాలు కలిగితే 100కి 80 మార్కులు, 60 మార్కులు, 50 మార్కులే తప్ప 100కి 100 దొరక ఎవ్వరికి భూమి మీద. అందుకే ఇక్కడ చెప్పిన వెంటనే వెళ్ళి అద్దంలో వెతుక్కున్న లాభం లేదు. కనుక ఇక్కడ చెప్పిన సర్వసాముద్రిక లక్షణములు పూర్ణంగా ఉండాలి అంటే ఆ దేవత మానవాకారం ధరించి దిగాలండి. అలా దిగిన సంపూర్ణ సాముద్రిక లక్షణం ధరించిన పురుషుడు ఒక్కడే ఉన్నట్ట రాముడు. తర్వాత మరొక్కడే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఇద్దరే. మళ్ళీ ఇద్దరిని చెప్పుకోవాలి, మా సీతమ్మ. అంతే వాళ్ళు వదిలేద్దాం. ఉంటే మళ్ళీ మణిద్వీపంలో అమ్మవారి అపూర్ణ సాముద్రిక లక్షణములతో ఉన్నది. అందుకే పూర్ణ సాముద్రిక లక్షణం ఉన్న వాళ్ళకి లలాటేచ గళే చైవ మధ్యేవాపి వళిత్రయం స్త్రీపుంసరోయో రిదన్యేయం మహాసౌభాగ్య లక్షణం. మహాసౌభాగ్య లక్షణము కలిగితే లలాటము దగ్గర, అదేవిధంగా కంఠము దగ్గర, నడుము దగ్గర 3 గీతలు ఉంటాయని చెప్పాడు. సరే, అది అలా గుర్తుండదా. ఎందుకంటే అమ్మవారు ప్రధానంగా హ్రీంకార కుండాగ్ని శిఖ కదా, అదే చిదగ్ని. మీరు పంచదశ ఉన్న వాళ్ళకి నేను మంత్రం చెప్పను కానీ వాళ్ళు భావన చేసుకోండి. పంచదశలో అన్ని ఒక్కొక్క అక్షరమే. 15 అక్షరాల్లో మీకు 12 అక్షరాల్లో ఒక్కొక్క అక్షరమే. ఒక అక్షరంతో మరో అక్షరం కలవదు. ఒక అక్షరంతో మరొక అక్షరం కలిగినవి 3 ఉన్నాయి. హ్రీం అదే 3 మార్లు వస్తుంది. ఆ హ్రీం ఎలా అవుతుందో చూడండి. మొట్టమొదట వాగ్భవ బీజం అవగానే హ్రీంకారం వస్తుంది. తర్వాత కామరాజ కూటం అవగానే మళ్ళీ హ్రీం వస్తుంది. శక్తి కూటంలో మళ్ళీ చివరికి హ్రీం వస్తుంది. ఆ హ్రీంని సహస్రానంతో అనుసంధానం చేసుకోవాలి కనుక అక్కడ మొదటి హ్రీంలో 3 ఉంటాయి. హా రా ఈం కనుక 3. వాగ్భవ కూటం అవగానే హ్రీంకారం వస్తుందా లేదా? ఆ హా రా ఈం చూపించడం కోసమే 3 గీతలు. మళ్ళీ
ఆ మధ్యకూటం కామరాజకూటం అవగానే మళ్ళీ హ్రీంకారం వస్తుంది కదా, ఆ 3 హా రా ఈం చూపించడానికే నడుము దగ్గర 3 గీతలు. ఇది పరిశీలించండి ఇక్కడ. కనుక ఆ 3 గీతలు హర ఈం ఇవి తెలుసుకోవాల్సినటువంటిది. ఆ సంధి అలా చూపిస్తున్నాడు. కనుక అక్కడ ఉన్న శక్తులకు నమస్కారం చేసుకుందాం. స్తనభార దళన్ మధ్య పట్టెబంధ వళిత్రయ, మొత్తంగా అమ్మవారికి పాదముల నుంచి ఆ పై వరకు కట్టిన వస్త్రం ఒక్కసారి ధ్యానం చేసుకోవాలి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి, అమ్మ కటిసీమ ఆ ఎర్రని వస్త్రంతో కూడి ఉన్నదిట. అది కౌసుంభ కుసుమములు, అలాగే అరుణారుణ కాంతులు ఇవి కలబోసి, అంటే పసిమి ఎరుపు రంగులు 2 కలిసిపోయి ఆ కట్టినటువంటి ఎర్రని చీరతో ప్రకాశిస్తూ ఉన్నది అన్నారు. అమ్మవారి యొక్క నితంబ స్థానం పృథ్వీ స్థానం. ఇది భావన చేయవలసినది. రత్న కింకిణికా రమ్య రసనాదామ భూషిత. ఆ తర్వాత మొలనూలు కట్టుకుందండి అమ్మవారు, అది రత్న కింకిణులు. అందుకే రత్న కింకిణిక రమ్య రసనాదామ భూషిత. రసనాదామము, రసనాదామం అంటే 16 తీగలతో చేసినటువంటి మేఖలను రసనాదామం అంటారట. 16 తీగలు మళ్ళీ మంత్రరహస్యమే ఎక్కడికక్కడ. అలాగే రత్న కింకిణిక, దానికి చిన్న చిన్న మువ్వలు వేలాడున్నాయటండి. మొలనూలుకు మువ్వలు వేలాడున్నాయి. ఆ మువ్వలు వేలాడి వేసినటువంటి మొలనూలు కట్టుకుంది అమ్మవారు. అది ఇక్కడ చూపిస్తున్నారు. సరిగ్గా రత్న కింకిణిక అంటే ఈ మువ్వలు మోగుతాయండి. ఎలా చెప్పగలరు మీరు అంటే లలితా శాస్త్రంలో మరొక నామం వస్తుంది, రణత్ కింకిడి మేఖల. అక్కడికి అనుసంధానం. అక్కడ పని నాకు తగ్గింది ఇప్పుడు. రత్న కింకిణిక రమ్య అంటే రణత్ కింకి. రణత్ అంటే ధ్వనిస్తున్నా, రణత్ అంటే చప్పుడు చేస్తున్నా. చప్పుడు చేస్తున్న మువ్వలతో ఉన్న మొలనూలు ఉన్నది. వడ్డాణాల మెరిసిపోతుంది రండి, చప్పుడు చేస్తుంది. చప్పుడు ఎప్పుడు చేస్తుంది? లేచి నడిస్తే. అది మామూలు వాళ్ళకి. అమ్మవారు కూర్చున్నప్పుడు చప్పుడు చేస్తున్నాయట. ఇదేమిటండి ఆశ్చర్యం. కొణత్కాంచీదామా కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే. కాంచీధామం తలంచుకుంటే ఆ మహాకాంచీ క్షేత్రం గుర్తు రావాలి మనకి. అక్కడ అమ్మ కామాక్షిదేవి ప్రకాశిస్తున్నది. ఆ తల్లి అది బిందుస్థానంగా ప్రకాశిస్తున్నది. ఇక్కడ మహాబిలస్థానం అంట. మహాబిలస్థానం అంటే సామాన్యం కాదండి, మూలాధారం నుంచి మణిపూరం వరకున్న స్థానం ఆ మహాబిలం. ఆ స్థానం అక్కడ అమ్మవారిది. అందుకే సరిగ్గా ఆ స్థానం దగ్గర మనం చూస్తున్నామంటే మణిపూరం, ధ్వనులు వ్యక్తమయ్యే చోటు మణిపూరం. అంతవరకు మౌనంగా ఉన్న ధ్వని మణిపూరం దగ్గర వ్యక్తమవుతుందట. అందుకే ఇక్కడ ధ్వనిస్తున్న మువ్వలు అంటే మణిపూరం దగ్గర వ్యక్తమవుతున్న సూక్ష్మనాదములు. ఇది తెలుసుకోవాలి. అమ్మవారి ఆభరణములన్నీ మంత్రములే గనుక ధ్వనులు. అందుకే కొణత్కాంచీదామ అన్నారు శంకరులు, రణత్ కింకిణి మేఖల అన్నారు వశిన్యాది వాగ్దేవతలు. ధ్వనిస్తున్న మువ్వల మొలనూలు ధరించినటువంటి తల్లి. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. మళ్ళీ సమయాచారం. అమ్మవారి యొక్క ఊరువులు ఎంత మెత్తగా ఉంటాయంటే అది కేవలం కామేశ్వరుడికి మాత్రమే తెలుసమ్మా అన్నాడు. అదండి పాతివ్రత్యం అంటే. పిల్లవాడికి తల్లి వాత్సల్యం మాత్రమే తెలుస్తుంది. ఆ ఏకే తెలుసు అమ్మ యొక్క అందమంతా కూడా. అది ఎంత గొప్ప భావం. ఇది పాతివ్రత్యం, ఇది దాంపత్య ధర్మం, ఇది గొప్పతనం. అందుకే కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఇందులో అన్న సున్నితమైన అంశాన్ని తీసుకుని శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ఎంత పరవశించి గానం చేశారో ఆనందలహరిలో ఒకే మాటలో అన్నారండి. ఎంత అందంగా అన్నారంటే తథాతే సౌందర్యం పరమశివ దృంమాత్ర విషయం. హృదయం కదిపేస్తారండి ఆ మాటతో. పరమశివ దృంమాత్ర విషయం. అమ్మా నీ సౌందర్యం పరమశివుని చూపులకు మాత్రమే తెలిసేదమ్మా అన్నారు. ఎంత గొప్ప మాట అది. పరమశివ దృంమాత్ర విషయం అనగానే సమయాచారం. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. మార్దవం అంటే మృదుత్వం అని అర్థంట. ఏ మృదుత్వాన్ని మార్దవం అంటారో తెలుసా? మెత్తదనంలో మార్దవం అని దేన్ని అలా అంటే లావణ్యము మెత్తదనము 2 కలిస్తే మార్దవం అని అంటండి. కేవలం మెత్తగా ఉంటే సరిపోదు, లావణ్యం ఉండాలి. ఆ లావణ్య కోమలత్వంలో భావం మార్దవం. అవి నువ్వు ఊరువులుకున్నాయమ్మా. ఆ మార్దవం ఎవరికి తెలుసు? కామేశ జ్ఞాత, కామేశ్వరుడికి మాత్రమే తెలుసు. ద్వయ అన్విత, ఆ 2. ఇక్కడి నుంచి మనం పరిశీలించవలసిన అద్భుతమైన మంత్రరహస్యంలోకి ప్రవేశించేద్దాం. ఇందులో ఏం చూపిస్తున్నాడో గమనిద్దాం ఒక్కసారి. ఇక్కడ చెప్తున్న భావం ఏంటో తెలుసా? కామేశ్వరుడికి మాత్రమే తెలుసు అంటే అర్థం ఏంటి? ఆవిడ ఊరువులు ఆ శివుడు ఒళ్ళో పెట్టు కూర్చుంది, అది చెప్పడం. కామేశ్వరుడు ఒళ్ళో ఉన్న అమ్మవారు మనకు కనబడాలండి. ఆ ఒళ్ళో కూర్చుంది ఆవిడ. ఆ దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ. అందుకు ఆయనకే తెలిసి ఆ మెత్తదనం. ఇంకొక భావం మనం పరిశీలించవలసింది. ఇది రహస్యం. ఒకటి పాతివ్రత్యం చెప్పుకున్నాం, స్వామివారి ఒళ్ళు అమ్మవారు ఉంది, ఇంతవరకు తెచ్చుకున్నాం కదా. ఇక్కడ మనం సౌభాగ్య శబ్దం ఉన్నది. అమ్మవారి మంత్రమే సౌభాగ్య విద్య. అలాగే అమ్మవారి పాదస్థానములు ప్రారంభం అక్కడి నుంచి కదా. ఇక్కడి నుంచి చెప్పబడుతున్నది గురుపాదుకా మంత్రములు.
ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఇక్కడి నుంచి గురుపాదుకామంత రహస్యములు వరుసగా వస్తాయి. గురుపాదుకామంత రహస్యములు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి, మామూలు వాళ్ళకి గురుపాదుకా మంత్రములు చెప్పరు. శ్రీ విద్యలో కూడా ఒక స్థాయికి వెళ్ళేకి చెప్తారు. మామూలుగా కూడా గురుపాదుకా మంత్రములు ఏమిటో చెప్పకూడదు. మరి అది అలా తెలియాలంటే అది కేవలం గురువు ద్వారా మాత్రమే తెలియాలి తప్ప ఇంకోరు ద్వారా తెలియరాదు. గురువు ఎవరు? శివాయ గురవే నమః. శివుడే గురువు, ఆయనకే తెలిసేది. కనుక శివాయ గురవే నమః, ఆ శివుని అనుగ్రహమే గురువు ద్వారా మనకు వస్తూ ఉంటుంది. కనుక గురువు ఎప్పుడు శివస్వరూపమే. శివాయ గురవే నమః. గురువంటూ ఉపాధి కాదు, గురువంటూ ఉపాధి కాదు. అలాగే గురువులు కూడా ఉపాధి అనుకోరాదు. గురువుల ద్వారా వస్తున్న జ్ఞానం గురువు. మనం గంగను తెచ్చుకున్న ఒక పాత్రలో గంగకు పూజ చేస్తున్నాం, ఆ పాత్రకు కుంకుమ పెడతాం, ఆ పాత్రకు పువ్వులు పెడతాం. పాత్రకు పెడుతున్నామా? దేనికి పెడుతున్నాం? గంగకి. గంగేనండి కనుక పాత్ర తీసేద్దాం, తీసేస్తే గంగ ఉండదు. గంగకి ఆలంబనం పాత్ర. కనుక పాత్రకి నువ్వు పువ్వు పెడుతున్న ప్రతిసారి అందులో గంగకే నెల స్పృహ ఉందో, గురువుకి దండం పెడుతున్న ప్రతిసారి అందులో శివరూపమైన జ్ఞానానికి స్పృహ ఉండాలి. అది తెలుసుకోవలసింది ఆ స్పృహ. అందుకే గురువుకే తెలుస్తుందండి, అది ఇంకెవ్వరికి తెలియదు. ఆ గురు కృపతో మాత్రమే. అందుకు కొన్ని చెప్పేటప్పుడు గురుముఖత తెలుసుకోవాలి. గురుముఖైక వేద్యం అని అంటారు. అందుకే కామేశ జ్ఞాత సౌభాగ్యమార్గోర్ధ్వన్విత అంటే ఆ పాదుకా మంత్రమును ఏవైతే చెప్తారో, ఇది పాదుకా దీక్ష అని అంటారు, పాదుకాంత దీక్షాపరులు అంటారు. అది ఆ పరిపూర్ణమైన దీక్ష యొక్క విశేషములు కదా. ఆ పాదుకాంత దీక్ష, ఈ రహస్యములు కేవలం గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. గనకనే కామేశ జ్ఞాత సౌభాగ్యమార్గోర్ధ్వన్విత, గురువుకు మాత్రమే తెలిసిన మహాపాదుకా స్వరూపిణి. ఇది ఈ మంత్ర విశేషం దాగి ఉన్నది ఇక్కడ చూడండి. అది గమనించుకోవాల్సింది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఆ తర్వాత అమ్మవారి యొక్క మోకాళ్ళు ఎలా ఉన్నాయంటే మాణిక్య మకుటముల వలె ఉన్నాయట. మాణిక్య మకుటాకార జానుద్వయ, ఆ రెండు జానుద్వయ, ఊరుద్వయ, ఇవన్నీ కూడా గురుపాదుకా రహస్యములే. అవి రహస్య విద్య గనకనే వస్త్రముల్లో కప్పుకుని కూర్చోవడం అంత రహస్యమనే చెప్తున్నారు. ఇవి తెలుసుకోవాలి. ఇవి ఎలా ఉన్నాయి? మాణిక్య ముకుటము వలె ఉన్నాయట. దీనికి మన భాస్కర్ రాయల వారు చెప్తూ, కిరీటములు అంటే పైన పొడుపులా వచ్చినవి కాకుండా టోపీలాగున్న కిరీటాలు అలా ఉంటే అలా ఉన్నాయటండి. ఇక్కడ మాణిక్యంతో చేసిన కిరీటముల వలె ఉన్నాయి రెండు కూడా అని చూపించారు. మాణిక్యపు అద్దముల్లా నిర్మలంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క మోకాళ్ళని ఇక్కడ స్మరణ చేయడం జరిగింది. ఇవన్నీ గురుపాదుకా మంత్ర విశేష భాగములే. ఇక్కడి నుంచి ఇంద్రగోప పరిక్షిప్త స్పరతోణా భజంఘిక. ఇక రెండు ఇక్కడ జంఘిక అంటే కాలిపిక్కలు. ఈ కాలిపిక్కలు ఎలా ఉన్నాయంటే మన్మధుడు పెట్టినటువంటి అమ్ముల పొదుల్లాగా ఉన్నాయట. శంకరులు భావం చేస్తారు, అమ్మ నా అమ్ముల పొదులు పనికి రాలేకపోతే ఇక్కడ పెట్టేస్తున్నామని దండం పెట్టేట. అంటే ఇవి పని చేస్తాయి శివుడి మీద, అక్కడ పెడితే పని చేసేవి. అందుకు అలా ఉన్నాయంటే అమ్ముల పొదులు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయటండి కాలిపిక్కలు. ఏమి భావం అండి, ఏమి కవిత్వం. పైగా ఇంద్రగోప పరిక్షిప్త అంటే, ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగులు ఎలా ఎర్రగా ఉంటాయో అలా ఎర్రగా ఉన్నటువంటిది. సర్వారుణం కదండి, అలా ఉన్నటువంటి కాలిపిక్కలు. గూఢగుల్ఫ, గుల్ఫ అంటే చీలమండలు. అవి గూఢమట కనిపించట్లేదుట, అంటే చీర అక్కడ వరకు కట్టుకుందని. అంతేకాదు జాయేత్ పద్మాసనస్థాం అంతే కదా అమ్మవారిని. జాయేత్ పద్మాసనస్థం అంటే పద్మాసనం వేసుకున్నప్పుడు గుల్ఫములు కనబడవు, చీలమండలు. అందుకు పద్మాసనస్థగా ఉన్నది. ఇక్కడ కూడా చెప్తున్నది సామాన్యం కాదు, ఇది కూడా గురుపాదుకా మంత్రమే. అంత గూఢ. కూర్మపృష్ఠ జయిష్టు ప్రపదాన్విత, అమ్మ మీగాళ్ళండి. ఆ మీగాళ్ళు ఎలా ఉన్నాయంటే తాబేటు వీపు డిప్ప కంటే గొప్పగా ఉన్నాయన్నాడు. అంటే తాబేటు వీపు డిప్ప కంటే గొప్పగా అంటే ఆకారం అలా ఉంది, కాస్త ఉబ్బి. మెత్తదనం మాత్రం అది దానికి లేదు తాబేటు వీపు డిప్పకి. అది జయిష్టు, దాన్ని మించిపోయింది. ఆకారమే కాస్త ఉబ్బు ఉందిట, కింద వేళ్ళు కనబడుతూ కాస్త ఉబ్బి ఉన్నాయి ఆ మీగాళ్ళు అని వర్ణిస్తున్నారు. ఇది కూడా ఉత్తమ సాముద్రిక లక్షణం ఉన్నప్పుడే. ప్రపదములంటే గొప్ప పదములు, గొప్ప పదములంటే మహావాక్యములు, ఇదే అర్థం. మహావాక్యాలు ఎప్పుడు ఇస్తారు చాలా మందికి తెలుసు, పూర్ణ దీక్షలో వస్తాయి కదా మహావాక్యములు. అందుకే వేదాంత విద్యకి శ్రీ విద్యకి భేదం లేదండి. శ్రీ విద్యా దీక్ష అంటే అదొక రకమైన సన్యాసి దీక్షేట, సామాన్యం కాదు అది. అందుకు ప్రపదాన్విత అంటే మహావాక్యములతో ఉన్నది. ఆ మహావాక్యములు గూఢగుల్ఫ కూర్మపుష్ట జ్యేష్ఠ ప్రపదాన్విత అంటే ఆ వేదములు, గూఢములైన వేదములు యందు ప్రతిపాదింపబడుతున్న మహావాక్యముల స్వరూపమే ఆ పాదుకామంత రహస్యములు. ఇదొకటి విశేషం. అంతేకాదు అమ్మ మీగాళ్ళు ఎలా ఉన్నాయి, తాబేటి వీపుడిప్పలకు కదా. తాబేటి వీపుడిప్ప కంటే గొప్పగా ఉన్నాయట. ఇదేంటో చూద్దాం. తాబేటి వీపుడిప్పుడు అంటే ఈ తాబేలు ఆ తాబేలు తీసుకుంటే మేము ఒప్పుకోమండి, గొప్ప తాబేలు తీసుకోవాలి. గొప్ప తాబేలు అంటే ఆది కూర్మం నారాయణ స్వామి.
ఆయన అందుకే కూర్మపృష్ఠ జ్యేష్ఠు ప్రపదాన్విత. కూర్మపృష్ఠము నుంచి పదములు అంటే స్థానములు అనగా లోకములుట. ఈ కూర్మపృష్ఠము అంటే అన్ని లోకములకి క్రింది భాగము నుంచి పై భాగం వరకు అన్ని లోకముల్ని ధరించగలిగే అంటే రక్షించగలిగే సమర్థత కలిగిన పాదములవి. అది దీని యొక్క భావం అండి. కూర్మపృష్ఠ జ్యేష్ఠ అదేదో కేవలం ఒక మందర పర్వతాన్ని మోసింది, సమస్త లోకాల్ని రక్షించగలిగే స్థానములవి. అందుకే ఆ తల్లి పాదాలు సమస్త లోకములకి రక్షాస్థానములు. ప్రపదం, పదమనగా రక్షణ స్థానం అని అర్థం. గొప్ప రక్షణ స్థానములు ఆ పాదములు. ఎలాగైతే తాబేటు విపుడిప్ప మునిగిపోతున్న పర్వతాన్ని పైకి ఎత్తిందో, సంసారంలో మునిగిపోతున్న జీవుల్ని ఎత్తి ఉద్ధరించగలిగే శక్తి కలిగిన పాదములవి. అందుకే కూర్మపృష్ఠ జ్యేష్ఠు ప్రపదాన్విత. ఇది అర్థం చేసుకుంటే చాలు. అందుకే శంకర భగవత్పాల వారు ఈ భావాల్ని మనకు అందిస్తూ వచ్చారు. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. అమ్మవారి యొక్క కాలి గోళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తున్నారండి. అవి ఎవరు దండం పెడతారో వాళ్ళ తలలో ఉన్న అజ్ఞానం అనే చీకటంతా తీసేస్తుంది. చూసారా? తల నిండా ఉన్నదేమిటి? చీకటి, అజ్ఞానం అనే చీకటి. ఈ చీకటి పోవాలంటే తల వంచాలి. తల వంచని వాడికి చీకటి పోదండి. మేము ఎప్పుడు తల వంచమండి అంటే వాడికి ఎప్పుడు అజ్ఞానంతోనే ఉంటాడు. అంటే నమ్ర లక్షణం, వినయ లక్షణంతో పాదాల దగ్గర తల వంచారనుకోండి, ఆ పాదాలు వెలిగిపోతున్నాయి. వెలిగిపోతున్నప్పుడు ఆ ఎర్రని పాదాలకి ఆ గోళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయట. ఆ గోళ్ళకున్న అందం చూడండి. ఆ గోళ్ళు తెల్లగా ఎలా ఉన్నాయంటే చందమామని కత్తిరించి 10 ముక్కలు చేసి పెట్టారా అన్నట్టున్నాయట. అంత తెల్లగా ఉన్నాయి. ఆ కింద వేలు కొసలు ఎర్రగా ఉన్నాయట. ఎక్కడైనా చందమామ కనబడితే అరుణకాంతి కనబడదు, అరుణకాంతి కనబడితే చందమామ కనబడదు. రెండు కలిపి అమ్మ పాదాల్లో కనబడుతున్నాయి. ఎంత ఆశ్చర్యం అండి! నీ కాలి కొనగోటి రాకాసు ధాంసువులు నీ వేలి కొసలలో నిండైన అరుణిమలు ప్రసరింపజేయుమమ్మా ఆ ప్రబల జీవనములమ్మా. ఆ ప్రకాశిస్తున్న వెలుగుల దగ్గర కానీ తల పెడితే మొత్తం దగ్గర మన తలలో ఉన్న అజ్ఞానం అంతా పోతుందిట. అందుకు మన తలలో అజ్ఞానం పోవాలంటే పాదాల దగ్గర తల వంచాలి. తల వంచుతున్న వాళ్ళు దేవతలు, వాళ్ళ యొక్క తలల్లో ఉన్న అజ్ఞానం. అందుకే ఇక్కడ నమజ్జన అంటే నమస్కరించిన జనుల యొక్క తమో గుణాన్ని పోగొడుతున్న నఖదీదితి సంచన్న. గోళ్ల కాంతులతో నమస్కరించిన భక్తుల తమో గుణాన్ని పోగొడుతున్నది. అటువంటి అమ్మవారి పాదాలు చివరి వరకు వచ్చేసాం కదా. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఆ పదద్వయాలలో ఉన్న ఎర్రని కాంతులున్నాయే అవి పద్మాల కంటే గొప్పగా ఉన్నాయి. అందుకే సరోరుహం అంటే పద్మం. పద్మాలని ఓడిస్తున్నటువంటి కాంతులు కలిగిన పాదములు. అంటే పాద పద్మాలు అంటామే, ఏదో మాకు తెలియదు కనుక పద్మాలతో పోల్చాం కానీ పద్మాల కంటే గొప్పవమ్మా నీ పాదములు. దీనికి శంకరులు ఎన్నెన్నో అందమైన భావాలు చేశారండి. పద్మాలు మంచులో వికసించవు, నీ పాదములు మంచు కొండలో తిరుగుతాయి. పద్మాలు రాత్రిపూట ఉండవు, నీ పాదములు పగలు రాత్రి కూడా చక్కగా ఉంటాయి. అందుకే పద్మాల కంటే గొప్ప అన్నారు. ఎంత గొప్ప భావన! దానికి నమస్కారం. ఇదంతా పద్మముల కంటే గొప్పగా ఉన్న అమ్మ పాదములు. ఇప్పుడు మనం భావించవలసిన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇందులో ఉన్న రహస్యం చూద్దాం. ఇక్కడ సరోరుహ పరాకృత, ఇందులో ఉందండి రహస్యం. సరస్సు, అందులోంచి పుట్టింది కనుక సరోరుహం. సరోరుహ అంటే సరస్సు, అంటే నిరంతరం ప్రవహించేది. సంసారమే సరస్సుట. అందులోంచి పుట్టింది అంటే సంసారం నుంచి పుట్టిందంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అంతా పరాకృత, పోగొట్టగలిగే శక్తి కలిగినటువంటి పాదములు కలిగినది ఇక్కడ అర్థం. ఇక్కడ అందుకు సంసారంలోంచి పుట్టిన అజ్ఞానాన్ని పోగొట్టగలిగేటువంటి పాదములు. పాదములు అనగా పాదుకా మంత్రములు, ఇదే ప్రధానం. అందుకే ఆ పాదుకా మంత్ర దీక్ష సమస్తమైన అజ్ఞానాన్ని పోగొట్టడానికి వచ్చింది. పాదుకా మంత్ర స్వరూపిణి కనుక ప్రతిదీ రూపవర్ణనే కాదు, మంత్ర విశేషము. అది తెలుసుకుని పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. మొత్తం నిన్న మొదలుపెట్టినటువంటి ఆ కచ ఇవాళ పూర్తయిందండి. మొత్తం చూస్తూ 45 నామాలు చెప్పుకున్నామండి. 3 నామాలు 2 నామాలు అంటే 45 నామాలు 2 రోజుల్లో చేయించిందంటే అమ్మ ఎంత సమర్థవంతురాలో ఆలోచించండి. ఇక్కడ ఇలాంటి పొరపాట్లు కూడా క్షమించిస్తావిడ. చేసేనేమిటి? 45 నామాలు చెప్పుకున్నామంటే నెమ్మదిగా నడవట్లేదుగా. అమ్మ రూపం అక్కడికి వచ్చింది అంటే ఆ సంపూర్ణ రూపం ఇవాళ మొత్తం కనిపించింది. ఎక్కడ? చిదగ్నికుండంలో. చిదగ్నికుండ హృదయంలో జ్ఞానాగ్నికుండంలోంచి కనబడింది. అంతేకాదు భండాసుర సంహారం కోసం పరమశంభువు రగిల్చినటువంటి చిదగ్నికుండంలోంచి ఉద్భవించిన అమ్మవారి యొక్క స్వరూపమంతా వర్ణన పూర్తయిందండి. ఇప్పుడు మొత్తం చూసింది ఆ తల్లి. చుట్టూ అక్కడ నిలబడి ఉన్నటువంటి పరమశివుడు,
ఆయన్ని చూసింది, ఆయన సంతోషిస్తున్నాడు ఆచార్యుణ్ణి. అప్పుడు అమ్మవారు కాళ్ళు కొంచెం కదిపారు అక్కడి నుంచి. కాళ్ళు కదపగానే మువ్వలు మోగేయండి, ఎంత అద్భుతంగా మోగుతున్నాయో. షింజాణిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. మువ్వలు మోగిస్తూ ముందుకొచ్చిన అమ్మవారికి అలాగే నమస్కారం చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడింది రూప వైభవము. అందుకు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ మొదలుకొని పదద్వయ ప్రభాజాల పరాకృత సరూరుహ షింజాణిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ వరకు అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహ వర్ణన పూర్తయినది మనకి. అటువంటి ఆ స్వరూపానికి నమస్కరించుకుంటూ సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. స్వస్తి.